అయిపోయింది బండి అయిపోయింది దారా రే మైంది దారా అరే మైంది దారా రే బండి అయిపోయింది దారా రే మైంది దారా అరే మైంది దారా రే ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మసాలా బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మా జడ్జిగాడు బండి నేర్చుకుంటా అంటాడు, ఇంటలేడు. ఎంత చెప్పినారా వద్దురా నేర్చుకోకరా అంటే కూడా ఇంటలేడు. ఒకసారి బండి మీద డైరెక్ట్ కూర్చొని అన్న నేర్పి అయితే అంటూ చూడొచ్చు మీరు. అయితే నేర్పి ఎందుకు రాబోయే నీకు బండి? ఇప్పుడు అవసరమా నీకు బండి? నీకు అవసరమా బండి? ఇది ఏంది చెప్పు. క్లచ్ స్పెల్లింగ్ చెప్పు సార్. CLUC క్లచ్ స్పెల్లింగ్ చెప్పు సార్. CLUCH అంట క్లచ్ స్పెల్లింగ్. ఇదేంద్రా ముందు ఇదేమంటారు? ఇది ఇది తిప్పేడు ఇట్లా ఏమంటారు? తిప్పేడు ఇట్లా ఏమంటారు? చెప్పురా. ఎక్స్లేటర్ రాని తెలిసినంత కూడా తెలియదు బండి నేర్చుకుంటా. ఇప్పుడు ఏం స్పీడ్ అది? ఏం స్పీడ్ అంటారు దాన్ని? ఏం స్పీడ్ అది? ఏం స్పీడ్ అంటారు దాన్ని? స్పీడోమీటర్ అంటారు దాన్ని. ఇప్పుడు ఏంది వైట్ కలర్ సైలెన్సర్. మొన్ననే ఇలా డాడీ అయితే బండి అయితే వేయించింది అనమాట. మొత్తం సీట్ కవర్లు అయితే వేసిండు. చూడొచ్చు సీట్ కవర్ మొన్ననే వేయించిండు. సర్వీసింగ్ మొన్ననే వేయించిండు మొత్తం. ఇప్పుడు బ్రేకుల గేర్లా లేచి క్లచ్ పట్టుకొని కొంచెం కిక్కు కొట్టుకుంటా ముందడు పోతే వయ్యా ఇదేంది కొత్తగా అనుకుంటున్నావని చిన్నప్పుడు వేసాం ఈ నెలలో. ఇంకా ముందడు పోతే వయ్యా ఇదేంది కొత్తగా అనుకుంటున్నావని చిన్నప్పుడు వేసాం ఈ నెలలో. ఇంకా ముందడు పోతే వయ్యా ఇదేంది కొత్తగా అనుకుంటున్నావని చిన్నప్పుడు వేసాం ఈ నెలలో. కాకపోతే మొన్ననే 2000 ఆయన అంట. అవసరమా బండి ఖరాబ్ అవుతుంది రా వద్దురా అంటే కూడా ఇంటలేడు. అయినా నేను బండి నేర్చుకుంటా అని చెప్పేసి ఒకటే దమ్ అయితే వేస్తుంది అనమాట. సరే అని చెప్పేసి ఒక రౌండ్ అయితే కైలాసగిరి అట్లా తీసుకొని చిన్న ఇట్లా నేర్పి ట్రై చేస్తా అనమాట. డాన్స్ చేసుకుంటా అయితే వీడు వస్తుంది అనమాట. ఇందాక వచ్చింది ఈడు కూడా. నేను కూడా బండి నేర్చుకుంటా అని చెప్పేసి అన్న డాడీ బండి అలా తీసుకొచ్చి యాక్టివాకి ఏమో చేస్తున్నా అనమాట. అన్న నేను అంజిలా బండొచ్చు యాక్టివా వచ్చి కానీ అంత పర్ఫెక్ట్ వచ్చు. అంత పర్ఫెక్ట్ అయితే రాదనమాట. అవార్డు తాళం తీసుకొచ్చిండ్రు. రాడు తాళం తీసుకొచ్చిండ్రు. తాళం అయితే తీసుకొచ్చిండు అనమాట. తీసుకొచ్చిండు. చలో మళ్ళీ మనమైతే ఒకసారి అయితే ట్రై చేస్తున్నాం. వాడు ఎంత చెప్పినా అయితే ఇంటలేడు. అన్న ప్లీజ్ అన్న నేర్పి అని చెప్పేసి దమ్ అయితే ఆడే ఎంత చెప్పినా ఇంటలేడు అనమాట. బండి నేర్పి అని చెప్పేసి తాళం చేతిలో పెడుతుండు. మొన్ననే 2000 అయినా చూపిస్తాడు. బాగా ఎక్స్ట్రా ఎటు పోతున్నారా? నొక్కని పోతావా? నొక్కని పోతావారా? చెప్తున్నా దాయిగా కూర్చో ఏడవకి. నడుచుకుంటారు మీరు. చెప్తున్నా దాయిగా కూర్చో ఏడవకి. నడుచుకుంటారు మీరు. మొదటి షాప్ ఇక వీడైతే ఎంత చెప్పినా అయితే తింటలేదు అనమాట. కొంచెం ముందట అయితే రోడ్ అయితే ఖాళీ ఉంటుంది అనమాట. ఆడైతే పోయి ఒక నేర్పించినట్టు నువ్వు మొదటి షాప్ దగ్గర రాదు. ఇప్పుడైతే ఇక్కడ ఎంత చెప్పినా అయితే ఇంటర్నెట్ అనమాట. మేమైతే ఇప్పుడు ఆడ రోడ్డు మీద ఆడ కొంచెం ముందట ఖాళీ రోడ్ అయితే ఉంటుంది అనమాట. ఆ రోడ్ కాడ పోయి ఒకసారి అయితే నేర్పించడానికి అయితే ట్రై అయితే చేద్దాం అనమాట. నేర్చుకున్నా అనుకో ఈయన ఇష్టం, లేకపోతే ఇక చూద్దాం అలా. అరే మీ డాడీ ఏమన్నా అంటే నాకు సంబంధం లేదు, మీ మమ్మీ మీ డాడీ ఏమన్నా అంటే నాకు సంబంధం లేదు. అది చూసి సంబంధం ఓకే సరే చలో మళ్ళీ లేట్ లేకుండా వెళ్ళిపోదాం అక్కడి కూర్చో. ఇక వీళ్ళిద్దరు మొదటి షాప్ దగ్గర వస్తాడు అనుకుంటా. లక్ష్మీగాడు ఒకటి రాడంటాడు. కూర్చోరా అంటే ఇట్లా అయ్యో నేను చూపిస్తున్నాడు ఇట్లా తీయాలా. ఆడ ఒక్కడు అవుతాడు. కైలాసగిరి రోడ్డు 5 minutes later.
ఇడికి రారా ఫస్ట్ అరే కూర్చున్నదంత ఆరా ఫస్ట్ అయితే నువ్వు ఇడికి రారా కూర్చున్నదంత ఆరా ఫస్ట్ అయితే నువ్వు అయ్యా అవుతానే లేడు అసలు ఇప్పుడు బండి రాగానే కూర్చుంటూనే ఉన్నాయి అసలు ఇడైతే చూడొచ్చు మొత్తం ఖాళీ అయితే ఉందన్నమాట. ఇడికైతే ఎవ్వరు రారు, ఒక్క బండి రాదు, ఎవ్వరు రాదు కాబట్టి అది ఖాళీ ఉంది కాబట్టి ఈ బండి అయితే ఇడికి తీసుకొచ్చి నేర్పిస్తున్నాను అనమాట. మీరైతే మెయిన్ రోడ్ మీద ఇట్లా రోడ్ల మీద అయితే నేర్పించకండి బండ్లు. ఫస్ట్ అయితే కూర్చోను అయితే ఇప్పుడు నీకు బేసిక్ తెలుసా చెప్పు, ఎట్లా బండి స్టార్ట్ చేయగానే ఏం చేయాలా? బండి స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఒక గేర్ వెనకాలకి అది ఏం ఎట్లా వేయాలి? ఉట్టిగానే వేయాలా లేకపోతే ఎట్లా క్లచ్ పట్టుకొని వేయాలి. క్లచ్ పట్టుకొని వేయాలా? క్లచ్ పట్టుకోగానే ఇప్పుడు బండి ఎట్లా ముందర పోతుంది? ఫస్ట్ బండ కొంచెం క్లచ్ ఇట్లా పట్టుకొని ఎట్లా పట్టుకోదు? ఇగో కొంచెం క్లచ్ ఇట్లా మొత్తం పట్టుకొని ఎంకకేయాలి. ఒక గేర్ 4 గేర్స్ ఉంటాయి. 1 గేర్ వచ్చేసి ఎంకకేయాలా. ఎంకకేసి కొంచెం మెల్ల ఇట్లా వదలాలా, మెల్ల లైట్గా వదలాలా. మెల్ల లైట్గా వదిలి కొంచెం ఎక్సిలేటర్ ఇస్తే బండి అనేది ముందడికైతే పోతుంది అనమాట. కొంచెం ముందడు పోగానే సెకండ్ గేర్ అయితే వేయాలన్నమాట. కొంచెం ముందు ఒక 20-30 స్పీడ్ 20 స్పీడ్ పోగా సెకండ్ గేర్, 20 నుంచి 40 థర్డ్ గేర్, 40 నుంచి 60 ఫోర్త్ గేర్ వేసుకొని పోవాలి. మళ్ళీ స్పీడ్ బ్రేకర్ వస్తుంది కదా, స్పీడ్ బ్రేకర్ రాగానే సెకండ్ గేర్, మళ్ళీ సెకండ్ గేర్ దాకా 4th గేర్ ఉంటుంది కదా, 2 గేర్స్ అనేది డౌన్ చేయాలి. డౌన్ చేసి మనం స్పీడ్ బ్రేకర్ అనేది కొంచెం ఇట్లా లైట్గా క్లచ్ పట్టుకొని ఇప్పుడు మనం ఎక్కిస్తే బండి అయిపోతుంది. నువ్వు డైరెక్ట్ 4th గేర్లో ఎక్కిస్తావు అంటే బండి అయితే అయిపోతుంది అనమాట. స్టార్ట్ అయితే ఫస్ట్ స్టార్ట్ బండి స్టార్ట్ చేయడానికి వస్తలే వీడు బండి నేర్చుకుంటాడు అంట. అవసరమా? బండి స్టార్ట్ చేయడానికి వస్తలే వీడు బండి నేర్చుకుంటాడు. అవసరమా? ఇప్పటికి 4 కిక్కులు కొట్టిడు. స్టార్ట్ చేసి ఒకసారి స్టార్ట్ చేసేయాలంటే మళ్ళీ న్యూట్రల్ ఫస్ట్ ముందర కనడదాన్ని దాన్ని న్యూట్రల్ అను 3 సార్లు న్యూట్రల్ గట్టి కొట్టు లేచి కొట్టు మర్చిపో. ఓకే ఆగురా. అరే అజయుడు నా మాట ఓకే ఆగురా. అరే అజయుడు నా మాట కూడా ఇంటలే డైరెక్ట్ గేర్ వేసుకొని ఆడు పోతూనే ఉండు. ఇంటలే నా మాట కూడా ఇంటలే డైరెక్ట్ గేర్ వేసుకొని ఆడు పోతూనే ఉండు. ఇంటలే నా మాట కూడా ఇంటలే. ముందర కాలు ఏం లేదు గాయస్, ఒకటే కిక్ ఇట్లా స్టార్ట్ కదా. నన్ను చూడరా ఏం చేస్తున్నాను. ఇగో నన్ను చూడు. ఇగో ఎంత ఎట్లా వదులుతున్నా ఎవరు క్లచ్ ఎట్లా చూపి క్లచ్ చూపి. ఇగో ఇంత వదలాల, ఇంతే చూసి అంతే వదలాలి. ఇంత వదలాలి మొత్తం రాని గడిపి. ఇక సెకండ్ గేర్ ఆడుతుంది కొంచెం ఇట్లా 20 స్పీడ్. సెకండ్ గేర్ ఫస్ట్ గేర్లో అనుకోండి. ఇప్పుడైతే అట్లా చేయకరా. బ్రేక్ అనేది ఎక్కువ ఇచ్చినప్పుడు వద్దు. పోనీ ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఇట్లుంటాం. అలా అని చేద్దాం. వస్తారు ఒకటిసారి ఇచ్చినట్టు. అరే మళ్ళీ రాబాయ్ బండి అందుకనే నేను అరే మళ్ళీ రాబాయ్ బండి అందుకనే నేను చెప్తున్నానారా. బండి వద్దురా ఖరాబ్ ఉందిరా అని చెప్తున్నానా. జరైతే ఆడ పడుతుంది కదా. సరే ఇప్పుడు నొప్పనైతే నాకు మలుతా మలుపు అయిపోయింది. జడ్జిగాని చూసి అయితే వీళ్ళు కూడా వచ్చారు అనమాట బండి నేర్చుకొని. వాళ్ళ డాడీ బండి అయితే యాక్టివ్ తీసుకొచ్చి దీనికైతే మంచిగా వస్తుంది యాక్టివ్ నడపడానికి. కాకపోతే ఏముండదు కాబట్టి బ్రేక్ ఎక్సిలేటర్ తీయంగానే అవుతుంది కాబట్టి ఏముండదు. బండి అయిపోయింది. దారా రే ఏమైంది దారా. అరే ఏమైంది దారా రే. బండి అయిపోయింది. ఇప్పుడైతే బండి అయిపోయింది అంతే. బండి అయిపోయింది. జరా అరే